సో రీసెంట్‌గా ఏదైతే 'జానీ మాస్టర్' గారి ఇష్యూ అయిందో, హ్మ్. సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కేసేసిన అమ్మాయి 'సృష్టి వర్మ' గారు, ఇటీవలే ఒక ఛానల్‌కెళ్ళి ఇలాగే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ సంబంధించిన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో ఇంటర్వ్యూ మీరు చూసారు. జెన్యూన్‌గా చెప్పండి, తప్పు ఎవరిదనుకుంటున్నారు మేడం మీరు? ఖచ్చితంగా జానీ మాస్టర్‌దే. జానీ మాస్టర్‌ది. జానీ మాస్టర్‌దే తప్పు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హ్మ్. సుమలత కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఏం చెప్తుంది అంటే, జానీ మాస్టర్ పైన ఆ అమ్మాయి కన్నేసింది అని నాకు అనుమానం వచ్చింది. అందుకే ఆ అమ్మాయితో జాగ్రత్త అని జానీ మాస్టర్‌కి చెప్పాను అని చెప్తుంది ఆవిడ. అర్థమైంది. అర్థమైందా? నాకు అర్థమైంది. ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద కన్నేసింది. సరే, ఆ అమ్మాయి కన్నేసింది. నేను కూడా ఒప్పుకుంటా. జానీ మాస్టర్‌కి బుద్ధి ఏమైంది? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదని చెప్తుంది ఈవిడ. హ్మ్. అది ఎంత అబద్ధం. ఇంతకుముందు నువ్వు చెప్పిందేంటి? చాలామంది చెప్పిందేంటి? పైగా జానీ మాస్టర్‌కి ఈ అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టిందంట. ఏమని? నీతో పిల్లల్ని కనాలనుంది, నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది అని. ఏమీ ఎంటర్టైన్ చేయని వాడిని హఠాత్తుగా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నీతో పిల్లల్ని కనాలని ఏ అమ్మాయి అయినా అంటదా? మనం కూడా కొంచెము వాస్తవాలకు దగ్గరగా వెళ్ళి మాట్లాడుకోవాలి. హ్మ్. జానీ మాస్టర్ అసలు ఏమీ ఆ అమ్మాయిని చేయలేదు అంటే ఈమె ఏం చెప్తుందంటే 24 గంటలు జానీ మాస్టర్ని అంటి పెట్టుకుని ఉన్నట్లు, 24 గంటలు అంటి పెట్టుకుని ఉంటేనే ఆమె ఆ మాట మాట్లాడగలదు. అసలు ఈమె ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది? ఈమె ఎందుకు పుట్టింటికి వెళ్ళిపోయింది? ఈమె ఎందుకు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మరీ కొట్టింది? ఇప్పుడు అవేం మాట్లాడట్లా. ఒకప్పుడు ఇవన్నీ వార్తలు. హ్మ్. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టిన వీడియో ఉంది సృష్టి వర్మ దగ్గర. అంటే మీ ఆయనకి లైన్ వేస్తుందని కొట్టావా? హ్మ్. అప్పుడు నువ్వు చెప్పాల్సిందేంటి? ఆ అమ్మాయి ఏం చేసినా నువ్వు చెల్లించడానికి వీల్లేదు, నేనున్నాను, పిల్లలు ఉన్నారు అని నీ మొగుడుకు చెప్పుకోవాలి. అంతే. అంతేగాని పక్క అమ్మాయిని కొట్టే హక్కు నీకెవరు ఇచ్చారు అసలు? అవును. ఫస్ట్ అసలోని కంట్రోల్‌లో పెడితే కంట్రోల్ నీ బంగారం మంచిదైతే హ్మ్. ఇదేమన్నా విశ్వామిత్ర మేనక స్టోరీయా? కాదు కదా. అందుకని ఇన్ని మాటలు మాట్లాడుకోవడం అనవసరం. సో ఏదైతే జానీ మాస్టర్‌తో ఇష్యూ వచ్చినప్పుడు హ్మ్. ఇప్పుడే ఎందుకు బయటపడింది? ఆ అమ్మాయా? ఆ! నెక్స్ట్ క్వెషను 4 ఇయర్స్ వరకు నిన్ను సతాయించారని చెప్తున్నావు గదా! 4 ఇయర్స్ నుంచి ఎందుకు కంప్లెయింట్ చేయలేకపోయావు? ఇప్పుడెందుకు పెట్టావు? అండ్ ఇప్పుడు ఎందుకు పెట్టావంటే మళ్ళీ 'పుష్ప' సినిమా వస్తుంది. అక్కడ జానీ మాస్టర్ రిజెక్ట్ చేశారు గాబట్టి, నువ్వు వేరే కార్డ్ ద్వారాని నువ్వు ఆ మూవీ సాంగ్ నువ్వు ఒప్పుకున్నావు గాబట్టి, జానీ మాస్టర్ అక్కడికెళ్ళి నిన్ను కొట్టడం గాని ఏదో చేశారు అనుకుందాం. అనుకున్న తర్వాత 'పుష్ప' సెట్‌లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, 'పుష్ప' టీమ్ ఆ అమ్మాయి వెనకున్నారు. ఆ ధైర్యంతోనే ఆ అమ్మాయి కంప్లెయింట్ చేసింది. లేపోతే చేసేది కాదు అన్నట్టుగానే అలా అలా పోర్ట్రేట్ అవుతుంది. ఇది వాస్తవమా? లేకపోతే నార్మలేనా మేడం ఇది? పుకార్లేనంటారా ఇయి? ఒకవేళ సపోర్ట్ చేస్తే మటుకు తప్పేంటి? తప్పు లేదు. ఒక అమ్మాయికి అన్యాయం అమ్మాయికి జరిగింది. అవును. ఇప్పుడు ఎవరిమైనా చేస్తాం అవును. కదా. ఒక సెట్‌లో అమ్మాయిని ఇప్పుడు రోడ్డు పైన ఏదైనా జరుగుతుంది, మనం చూస్తూ ఊరుకుంటామా? వీడియోలు తీసుకుంటా? లేదు. అది ఎంత బాధ్యతారాహిత్యం. అవునవును. మరి వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఏంటి తప్పేంటి? హ్మ్. ఇతను కొట్టింది నిజమా కాదా, హ్మ్. ఎందుకు కొట్టాడు అనేది కదా పాయింట్. హ్మ్. సరే, మీరు ముందు ఇంకో మాట అన్నారు, 4 సంవత్సరాలు ఆగి ఎందుకు చెప్పింది అని యెస్. చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, ఇండస్ట్రీలో ఇప్పుడంటే వచ్చే ముందే తెలుస్తుంది. చాలా మీడియా ఎక్కువ పోర్ట్రేట్ చేయటం వల్ల కమిట్మెంట్ ఉంటుంది, కాస్టింగ్ కోచ్ ఉంటుంది, అవును. ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా తెలుస్తున్నాయి. కానీ తెలిసినా కానీ అందుకు ఇష్టపడి వచ్చే అమ్మాయిలు ఉన్నారు. నేను చాలా తెలివైన దాన్ని, అట్లాంటి పాముల్ని జలగల్ని వాటిని నేను తప్పించుకుని ఆ మృగాలను తప్పించుకుని నేను ఎట్లయినా నిలబడతాను అని వచ్చే అమ్మాయిలు ఉన్నారు. ఉన్నా పర్వాలేదు, నేను సక్సెస్ అవ్వాల్సిందే అని వచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు. నేనేమి అబ్బో అమ్మాయిలు అందరూ కష్టాలు పడిపోతున్నారని నేను చెప్పట్లే. అసలు కమిట్మెంట్ అనేది ఉండటం కరెక్టా కాదా అనేది ముందుగా మనం మాట్లాడుకోవాలి. కమిట్మెంట్ ఉండటం కరెక్టా? అమ్మాయికైనా అబ్బాయికైనా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాని విషయాన్ని మీరు, చట్ట వ్యతిరేకమైన దాన్ని మీరు నార్మల్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ ఇష్టాన్ని మీరు ఫడంగా పెట్టుకొని చేస్తున్నారు. అంటే అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి నిర్ణయం తీసుకునే
అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి, మీ పెత్తనం అక్కడ నడుస్తుంది కాబట్టి మీరు వాటన్నిటినీ అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయి శరీరాన్ని కోరుకుంటున్నారు. ఇది కరెక్టా? అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చేవాళ్ళు బలవంతులు అనుకోవాలా, ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు బలవంతులు అనుకోవాలా? ఇప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేయగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు, ఇది చేసి తీరవలసిందే అనే డిమాండ్ చేయగలిగే వాళ్ళు గొప్ప వాళ్ళ? డిమాండ్ చేయించుకునే వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నట్లా, లేకపోతే అధికారంతో ఉన్నట్లా, చేసేవాళ్ళు అధికారంలో ఉన్నట్లా? ఇప్పుడు వీళ్ళు న్యూ కమర్స్ అండి. వీళ్ళ దగ్గర అక్కడ ఆ అనుపానాలు ఏమీ తెలియవు, లోపల ఏం జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ అనేది వీళ్ళకి తెలియకపోవచ్చు. ఆల్రెడీ పాతుకుపోయి ఉన్న మనుషులు వీళ్ళని బెదిరించగలరా? ఈ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ స్టాండ్ అయిపోయిన వాళ్ళని బెదిరిస్తారా చెప్పండి? ఇప్పుడు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది కదా. జరుగుతుంది కదా అంటే మనం అప్రూవల్ ఇచ్చేసినట్టు కాదు, అసలు అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళ మీద సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫోర్త్ ఇయర్ వాళ్ళు ర్యాగింగ్ చేస్తారా? లేకపోతే ఈ ఫ్రెష్ బ్యాచ్ వెళ్ళి వాళ్ళని ర్యాగింగ్ చేస్తారా? సీనియర్సే జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే కదా. అలాంటప్పుడు వీళ్ళు నగలు తీసుకెళ్ళి అవి ఖర్చు పెట్టేదాకా ఉండి అవకాశాలు రాక నష్టపోయి శరీరాలను కూడా అర్పించుకున్న అవకాశాలు రాక ఆ తర్వాత వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు గాను లేకపోతే హీరోయిన్ అవుదామని వచ్చి జూనియర్ ఆర్టిస్టులు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 1-2 సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏంటి అంటే పూలమ్మిన చోట కట్లమ్మటమేగా. ఇప్పుడు వయసులో ఉండి కూడా అమ్మ పాత్రలు అమ్మమ్మ పాత్రలు వేస్తున్నారంటే ఏంటి అర్థం? అదేమంటే మేము కళామ తల్లి సేవ చేస్తున్నామని చెప్తారేమో కానీ మీకు హీరోయిన్ వేషాలు రాకే ఇవి చేస్తున్నారు చిన్న వయసులోనే. లేకపోతే చేయరు కదా. ఇప్పుడు హీరోయిన్ వేషాలు వస్తే హీరోయిన్లే చేస్తారు కదండి. కొంతమంది ఏం చేస్తారు, ఇలాంటిది నాకు వద్దు అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు వెనక్కి. కానీ ఆస్తులు అమ్ముకుని ఊర్లో మేము అక్కడ అది చేసేస్తాం ఇది చేస్తామని వచ్చేసి పరువు పోకుండా ఉండాలి అంటే, ఊరు మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే మొహం చల్లక ఇక్కడే ఏదో ఒకటి చేసుకుని బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నాయి ఈ సినిమా ప్రపంచంలో. అలాంటి ఈ సినిమా ప్రపంచంలో సృష్టివరం కూడా ఒకటి వచ్చింది, చిన్న ఏజ్లో వచ్చింది. అసలు ఆ ఏజ్లో నువ్వు ఎట్లొచ్చావు, నువ్వు ఎట్లా డ్యాన్స్ వేసావు అని అడుగుతున్నాడు. మొన్న ఒక సినిమాల్లో ఒక వృద్ధ పురుషుడు, నాకు చాలా చాలా కోపం వచ్చింది. వృద్ధ పురుషుడు అంటే ఆయన చాలా సినిమాలు చేసి చాలా ఏగి వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, అసలు నేను సెలెక్ట్ చేసింది ఎవరు? అడుగు, సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? నీకు చాలా అధికారం ఉంది కదా, నువ్వు ఎట్లా చేసావు డాన్స్? ఆ మతలబు ఏం జరిగిందో ఢీ షో నిర్వాహకులను అడిగితే తెలుస్తుంది. పాపం అమ్మాయికి 18 ఏళ్ల లోపు ఉంది అనే సంగతి జానీ మాస్టర్ కూడా తెలుసో లేదో. ఇందులోకి వచ్చింది కాబట్టి అమ్మాయికి 18 ఏళ్ళు అనుకున్నాడేమో జానీ మాస్టర్. ఒక నిమిషం మనం జానీ మాస్టర్ వైపు కూడా మాట్లాడదాం. 18 సంవత్సరాల లోపు కన్సెక్షువల్ సెక్స్ కూడా కరెక్ట్ కాదు. 18 సంవత్సరాల తర్వాత ఆమె కన్సెంట్ ఉంటే ఓకే. 18 సంవత్సరాల తర్వాత కూడా బలాత్కారం కరెక్ట్ కాదు. ఇన్ని ఉన్నాయి కదా ఇక్కడ. మరి ఇన్ని తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడుతుంటే నాకైతే అసలు చెవుల్లో సీసం పోడ్చుకున్నంత ఫీలింగ్ వచ్చింది. ఈ అమ్మాయి నో చెప్పొచ్చు కదా, వాడు గోకితే ఈమెందుకు గోకించుకుంది, ఇలాంటి చెత్త వాగుడంతా వాగుతున్నాడు. ఆ అమ్మాయి వయసు ఎంత అప్పుడు? పోని 18 కూడా ఉన్నాయి అనుకుందాం ఫర్ సపోజ్. ఇతని పొజిషన్ ఏంటి, ఇతని అధికారం ఏంటి? కాదనుకోగలిగే శక్తి ఈ అమ్మాయికి ఉంటుందా? ఎదిరించగలిగే శక్తి ఉంటుందా? ఆ రోజు చెప్పలేదు అనే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, పెళ్ళైన వెంటనే కూడా మొగుడు కొడతాడు, కొట్టిన వెంటనే వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చేస్తున్నారా భార్యలు? ఎందుకంటే ఆ బంధాన్ని నిలుపుకోవాలనుకుంటారు. ఎప్పుడో ఒకసారి కంప్లైంట్ చేస్తారు, అది వేరే విషయం. వాళ్ళనైతే అడుగుతారు ఇదే మాట, మీరు ఎప్పటి నుంచో కొడుతుంటే ఇప్పుడు ఏం చేసావని అడుగుతున్నారా? అరే ఓర్చుకుంది మహాతల్లి, అంత ఓర్పు మంత్రాలను కూడా నువ్వు ఇంకా పరీక్షలు పెడుతున్నావు, కరెక్ట్ కాదని వాడికి బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా అవకాశం వచ్చింది, నేను ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను, ఇప్పుడు ఒక విషయం జరిగింది. సరే జరిగిందేదా, నేను కాదనలేని ఎదిరించలేని పరిస్థితిలో జరిగిపోయింది. సరే కానీ ఎలాగో వ్రతం చెడ్డాను,
ఫలం దక్కాలి కదా అని ఆ అమ్మాయి కంటిన్యూ చేసి ఉండొచ్చు. ఉమ్, కానీ ఆ తరువాత రేపొద్దు నీకు పని ఉండదు నువ్వు నాతో సరిగా ఉండకపోతే అని బెదిరించి బెదిరించి ఆ అమ్మాయిని వేధించి వేధించి మానసికంగా వేధించి శారీరకంగా హింసించి ఆర్థికంగా నష్టపరిచి ఇన్ని చేసిన జానీ మాస్టర్ని ఎందుకు వదలాలి? ఓకే. ఎందుకు చేసినట్టు? సరే ఇవన్నీ అయిపోయినాయి. వీళ్ళందరూ కలిసి ఒక పంచాయతీ చేసుకున్నారు, ఫ్యామిలీ పంచాయతీ. ఇక నుంచి ఒకరి మొహం ఒకరు చూసుకోవద్దు, ఆ టీంలో కూడా ఉండొద్దు అనుకున్నారు. ఆ మాట కూడా జానీ మాస్టర్ వైఫ్ చెప్పింది ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం మార్చి చెప్తుంది. వద్దు అనుకున్నారు. వద్దు అనుకున్నప్పుడు ఆ అమ్మాయి కార్డు కోసం మేమే ప్రయత్నించాము. ఉమ్, నీ నీ ఆ, 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 నీకెందుకు అంత బాధ? నీ మొగుడు దృష్టిలో మార్కులు కొట్టేద్దామని చెప్పి నువ్వు ప్రయత్నం చేసావు, బాగుంది. అసలు అమ్మాయి కార్డే ఇప్పించకూడదంట. చాలామంది వ్యతిరేకించిన ఈ మూడు పిల్లలు ఇద్దరు కలిసి కార్డు ఇప్పించారంట. ఆ ఆంతర్యం ఏంటో మనకు తెలియదు. సరే కార్డు ఇప్పించారు. ఆ అమ్మాయి వేరే సినిమాలో చేసుకుంటుంది. నీకెందుకు కొట్టమంట వచ్చింది? ఉమ్, సెట్ కిందకి వెళ్ళి కొట్టావు. ఆ సెట్లో ఆ అమ్మాయి రేపు పొద్దు నుంచి పనిచేయాలా? అవును. అసలు మొహం చూపించుకోగలుగుతారా? ఇది చెప్పండి, ఈ మాట చెప్పండి. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంలో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నన్ను కొట్టారు, లేదు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టారు ఇక్కడ. ఉమ్, మళ్ళీ ఈ ఈ ఈ టీంలో మనం పనిచేయగలమా? అవును, లేదు. ఎంత బాధ ఉంటుంది. ఆ అమ్మాయి పని ప్రదేశంలోకి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టాడు అంటే దీనినే పని ప్రదేశంలో లైంగిక వేధింపులు అంటారు. ఉమ్, తెలియకపోతే తెలుసుకుని చదువుకుని చావండి. మీకు చట్టాలు తెలియవు కదా అని చెప్పి మీరు మాట్లాడే ప్రతిదీ విని జనాలు కూడా నిజమని నమ్ముతున్నారు. ఆ వృద్ధ మనిషి అని చెప్పానే, ఆయనకి చట్టాలు తెలియవు. ఉమ్, గోకితే ఎందుకు గోకించుకున్నావంట. ఎంత చండాలంగా మాట్లాడాడంటే అంత చండాలంగా మాట్లాడాడు. ఉమ్, ఈమె అంతే మాట్లాడుతుంది. ఈ పెయిడ్ బ్యాచ్ మళ్ళీ మొదలైపోయింది. పెయిడ్ బ్యాచ్. పెయిడ్ బ్యాచ్. ఉమ్, ఈ బ్యాచ్ అంతా ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు జానీ మాస్టర్ని బాధ పెట్టడానికి కాకపోతే ఇప్పుడు ఈమె వచ్చి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది అంటున్నారు. మరి ఆ అమ్మాయి కేసు పెట్టింది, జానీ మాస్టర్ని రిమాండ్ చేశారు, జైల్లో ఉన్నాడు. కోర్టు ఏం చూసుకుంటుందో కోర్టు అది చూసుకుంటుంది. మరి ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టులు అందరూ ఎందుకు వచ్చి మాట్లాడారు? ఉమ్, పెయిడ్ ఆర్టిస్ట్ లావాలి. పెయిడ్ ఆర్టిస్టులు ఉమ్, ఎందుకు మాట్లాడారు చెప్పండి? వీళ్ళైతే మాట్లాడొచ్చు ఎవరి తరఫున? జానీ మాస్టర్ తరఫున. ఆ అమ్మాయి బాధ చెప్పుకోకూడదు, ఆ అమ్మాయి తరఫున అలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. ఉమ్, ఏమన్నా న్యాయమేనా అసలు? ఇక్కడ అర్థమైపోవట్లా వీళ్ళ బుద్ధి ఏంటో, కుక్క బుద్ధి ఏంటో అసలు. పాపం కుక్కను అనకూడదు, కుక్కలు చాలా గొప్పవి, ఉమ్, విశ్వాసం చూపిస్తాయి. విశ్వాసం చూపిస్తాయి. ఏమోలే, అక్కడ పడే బిస్కెట్లకి వీళ్ళు విశ్వాసం చూపిస్తున్నట్టున్నారు. ఏమండి నేను అడిగేది రీజనబుల్గా ఉందా లేదా? ఇప్పుడు మీరు ఇంతమంది తయారయ్యారు కదా, ఒక్క సృష్టి వర్మకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. సృష్టి వర్మ ఇన్నాళ్ళకి నోరు తెరిచి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, అది మీకు బాధ అయిపోయింది. ఉమ్, జానీ మాస్టర్ పుండు మీద కారం జల్లినట్టు కాదా? మరి ఆ అమ్మాయికి పుండు మీద కారం జల్లినట్టు మీరందరూ ఎందుకు మాట్లాడారు? ఉమ్, ఒకానొక దశలో మొత్తం మీడియా మొత్తంలో ఓపెన్గా సపోర్ట్ చేసింది నేను ఒక్కదాని తప్పితే ఎవరు లేదు సృష్టి వర్మకి. ఉమ్, ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని మాటలు. అతను రిమాండ్కి వెళ్ళిన తర్వాత, అవును. బెయిల్ వచ్చిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడారు. బెయిల్ ఇచ్చినప్పుడు కూడా కోర్టు ఏం చెప్పిందంటే, ఆమెని టార్గెట్ చేస్తూ ఎవరు మాట్లాడకూడదు అంటే జానీ మాస్టర్ మాట్లాడలేదు, కానీ మిగతా బృందం అంతా మాట్లాడింది. ఉమ్, నాకే బాధేసి, ఏమైనా ఒక ప్రొవిజన్ ఉందా ఇలా ఎవరంటే వాళ్ళు మాట్లాడడానికి వీలు లేకుండా? అమ్మాయి విక్టిమ్ కదా. అవును. ఆ అమ్మాయిని విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు కదా వీళ్ళంతా అని చెప్పి కోర్టు నుంచి మనం ఏమన్నా ఒక ఆర్డర్ తెచ్చుకోవడానికి అవుతుందా అని అడిగితే సమాధానం లేదు కోర్టు దగ్గర నుంచి. ఉమ్, భరించవలసిందే, బాధితులు భరించవలసిందే. అలా ఉంది ప్రపంచం. నేనేమంటున్నానంటే, ఈ బాధితురాలి పట్ల మీకు సహానుభూతి లేకపోయినా పర్వాలేదు, సానుభూతి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ అమ్మాయిని నిందించకండి. ఓకే. ఇప్పటికైనా స్టాప్ చేయండి, నిందించకండి. కోర్టు చూసుకుంటుంది. ఉమ్, మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఓకే. సృష్టి వర్మన్ ఏమన్నా అంటే, ఆమె ఏదన్నా మాట్లాడితే మీరు మాట్లాడారని నేను మాట్లాడి ఏంటి ఉపయోగం? అవును. వీటన్నిటి బదులు అసలు ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ సొంత పైత్యాలకి ఆడవాళ్ళని వాడుకోకూడదు అనేది నేర్చుకుంటే మంచిది కదా. అవును. అది వదిలేసి ఇవన్నీ ఎందుకు? ఉమ్, అందుకని
ఎవరెన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎవరెన్ని చేసినా లైంగిక వేధింపులు ఉన్నమాట వాస్తవం సమాజంలో. ఇది కాదనలేని సత్యం. ఎస్. దీన్ని కాదనే వాళ్ళు ఎవరూ లేరు. ఈ మధ్య కాలంలో ఇంకా దురదృష్టం, మగవాళ్ళు ఆడవాళ్ళ మీదనే కాకుండా సాటి మగవాళ్ళపైన కూడా వేధింపులు చేస్తున్నారు అని చెప్పి కమిట్మెంట్ అడుగుతున్నారు అని కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో మగవాళ్ళకి. అవును. అందుకని ఏదైనా ఒకటండి, నీకున్న అధికారం వల్ల కానీ, నీకున్న పరిపతి వల్ల కానీ, నీకున్న డబ్బు వల్ల కావచ్చు కానీ, ఏదైనా కానీ, రాజకీయ అండ వల్ల కానీ, ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఒక సాటి వ్యక్తిని వేధించే హక్కు ఏ మనిషికి లేదు. అవును. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, అది నేర్చుకుంటే చాలు. మనుషుల్లాగా ప్రవర్తించండి, క్రూర మృగాల్లాగా ప్రవర్తించవద్దు. ఇది మాత్రమే చెప్పదలుచుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.